Good morning. Welcome to my channel all about experience. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ కంటెంట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫై అవుతుంది. అండ్ లైక్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి, సో దట్ ఐల్ గెట్ మోటివేషన్ టు మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వెజ్జీస్. అలాగే మనకు బోలెడన్ని విటమిన్స్, మినరల్స్ అనేవి కూడా ఇస్తాయి. చాలా మంచి ఫైబర్ అనేది ఉంటుంది ఈ ఫ్రెష్ వెజిటబుల్స్లో. సో మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ డైట్ వీటిని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే అంత హెల్తీగా ఉంటామన్నమాట. ఇంకా రెసిపీ విషయానికి వస్తే యాజ్ అ పార్ట్ ఆఫ్ మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ రెసిపీ నేనైతే పనీర్ పరోటా మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని గార్లిక్ బాగా సన్నగా చాప్ చేసుకొని ఇలాగా వేయించుకోవాలన్నమాట. దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా మంచి టేస్ట్ని ఇస్తుంది. యాజ్ వెల్ నేను కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని సాట్యూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా మనం ఇందులో జింజర్ కూడా కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ టేస్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇంకా అలాగే మనము చాప్ చేసిన టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ టొమాటోస్ అనేవి బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట. మెయిన్ వైల్ నేను ఇక్కడ పనీర్ని కూడా చాప్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నా పనీర్ చాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే సన్నగా బాగా కలిసిపోతుంది అనమాట వెజిటేబుల్ మిక్చర్లో. క్యూబ్స్ లాగా యాడ్ చేసుకుంటే ఒక్కొక్కసారి పైకి వచ్చేయడం అలా జరుగుతుందన్నమాట ఈ పనీర్ పరోటాలో. సో నేను బెటర్ యూ జస్ట్ గ్రేట్ ఇట్ అనమాట. సో ఇలా టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత నేను క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఈ క్యారెట్ క్యాప్సికమ్ అంత బాగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం అలా మగ్గితే చాలన్నమాట. కొంచెం క్రంచీగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మగ్గిపోతే ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ టేస్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చైనీస్ రెసిపీస్కి ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోండి చాలు. ఇందులో కొంచెం టేస్ట్ అరిగానో సీజనింగ్ నాది అయిపోయింది యాక్చువల్లీ, ఇంకా బాటిలింగ్ చేయలేదు. డైరెక్ట్గా ఇలానే కట్ చేసి వేసేస్తున్నాను అనమాట. సాల్ట్, అరిగానో సీజనింగ్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా బాగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తే కూడా బాగుంటుంది ఇక్కడ, బట్ నా దగ్గర లేదు, ఖాళీ అయిపోయాయి. సో ఐ యాడెడ్ పెప్పర్. ఇలా పెప్పర్ కూడా యాడ్ చేసిన తర్వాత పన్నీర్ కూడా కొంచెం వేసేసుకొని తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంతమంది డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేస్తారు. ఇవన్నీ కూడా పనీర్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. ఇంకా నార్త్ ఇండియన్స్ అయితే ఏం చేస్తారంటే ధనియాలు కూడా ఉంటుంది కదా, అది రోస్ట్ చేసుకొనైనా పచ్చి ధనియాలైనా అలా ఏమంటారు క్రష్ చేసుకొని యాడ్ చేస్తారనమాట. అదైతే ఇంకా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సమోసాస్లో కూడా మనం చూడొచ్చు ఆ ఫ్లేవర్, నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ సమోసాస్లో. సో నేను ఇక్కడ గోధుమ పిండితో చేసిండే చపాతీ అయితే నేను రోలింగ్ పిన్తో ప్రెస్ చేసేసుకున్నాను. సో తర్వాత చీజ్ సాస్ని నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. పిల్లలకి మార్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మిల్క్ మనము ఈ చీజీ కైండ్ ఆఫ్ స్టఫ్ని మనం ప్రిఫర్ చేస్తే కొంచెం బాగా టేస్టీగాను ఉంటుంది, తినేస్తారనమాట. మిల్క్ ఈజ్ హార్డ్ టు డైజెస్ట్ అని నాకు కూడా ఈ మధ్య తెలిసింది త్రూ ఒక పీడియాట్రిక్ డాక్టర్ నుండి. సో ప్లీజ్ ఇంక్లూడ్ మోర్ అండ్ మోర్ చీజ్ విచ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం అనమాట. డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం బాగా ఇవ్వాలి పిల్లలకు. సో నేను ఇలాగా స్క్వైర్గా షేపప్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను, తవా పైన ఫ్రై చేసుకుంటున్నాను అనమాట విత్ ఏ హాఫ్ స్పూన్ ఆఫ్ ఘీ అనమాట. మీరు బటర్ కూడా యాడ్ చేయొచ్చు ఫర్ ఫ్రైయింగ్, అది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. నేనైతే నాకు కొంచెం హ్యాండీగా ఉంది ఘీ అన్నట్టు నేను యాడ్ చేసేసాను. సో ఇలా రెండు వైపులా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం బాగా అదిమి కాల్చుకోవాలన్నమాట. సో దట్ లోపల ఉన్న వెజీస్ కూడా బాగా హీటప్ అయ్యి ఆ కన్సిస్టెన్సీ అనేది పరోటా డవ్తో మిక్స్ అయ్యి అవుతుందన్నమాట. ఫ్లేవర్స్ అన్నీ లోపలంతా బాగా స్ప్రెడ్ అయ్యి ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనమాట. ఎస్పెషలీ స్టఫ్డ్ పరోటాస్ మనం చేసుకునేటప్పుడు ఇలాగ బాగా అదిమి కాల్చుకోవడం ద్వారా
ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి ఇంకా మనకు చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్మాల్ టిప్ ఇన్ మేకింగ్ ఆ స్టఫ్డ్ పరోటాస్. ఇలాగ ఎడ్జెస్లో కూడా మనము కొంచెం ప్రెస్ చేసుకొని ఇంకొక గరిటె సపోర్ట్ తీసుకొని చేసుకోవాలి. సో మనకు కొంచెం పచ్చిగా అనిపించకుండా ఉంటుందన్నమాట పిల్లలకి తినేటప్పుడు. సో మనకి ఘీకి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే చూడండి బాగా స్మోక్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. సో పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ మీకు వీలైనట్లుగా ఇట్లాగా షేప్ అప్ చేసుకోవడం అనమాట. ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. కొంతమంది ట్రయాంగులర్ షేప్స్ చేస్తారు, నేను ఇక్కడైతే సింపుల్గా ఒక స్క్వేర్ బిట్స్ చేసేసాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందంటే చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది పిల్లలకి. ఒక్కసారి చేసి ఇచ్చి చూడండి, విచ్ ఈజ్ వెరీ హెల్దీ ఆల్సో న్యూట్రిషియస్. their tummy will laugh అనమాట ఆఫ్టర్ హ్యావింగ్ దిస్. జస్ట్ వావ్ కదా, నిజంగా ఐ టు లైక్ ఇట్. అందుకే నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ని ఇలా ఇంకా కొంచెం చిన్న పరోటా, పనీర్ పరోటా అలాంగ్ విత్ దిస్ ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా, ఐ మీన్ లైక్ కొన్ని పీసెస్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్, కొంచెం పొమోగ్రానైట్ సీడ్స్, ఒక సింగిల్ డేట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ క్యారెట్ పికెల్తో నేను ఎంజాయ్ చేశాను అనమాట. పికెల్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ స్టిల్ టు సాటిస్ఫై మై టేస్ట్ బడ్స్ నేను యాడ్ చేసుకున్నాను. దిస్ ఈస్ హౌ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ టుడే, హెల్తీ బ్రేక్ఫాస్ట్ టుడే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Press the bell icon for more content and keep watching. Stay tuned to my channel.